హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బావున్నారా? ఈరోజు ఒక కథతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ అమూల్యమైన కామెంట్ పెట్టండి. ఇక కథలోకి వెళితే, నా పేరు సురేష్. నాకు 42 సంవత్సరాలు. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నా భార్య సుజాత. మాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఆ రోజు ఆదివారం సాయంత్రం మాత్రం మా ఇంట్లో కాస్త హడావిడిగా ఉంది. ఎందుకంటే సుజాత పుట్టింట్లో ఫంక్షన్ ఉంది. తను వెళుతోంది. నన్ను కూడా పిలిచారు, కాని నేను ఆఫీసులో సెలవు ఇవ్వడం లేదని ఇంటి దగ్గరే ఉంటున్నాను. నిజం చెప్పాలంటే మా ఆఫీసులో నేను సెలవు అడగలేదు. మా ఇంట్లో మంజుల దాదాపు 2 ఏళ్లుగా పనిచేస్తోంది. ఇంట్లో అందరితో కలిసిపోయే స్వభావం. ఈ 4 రోజుల్లో మంజులని ఎలాగైనా మంచి చేసుకుని నా కోరిక తీర్చుకోవాలి. నాకు తెలిసి మంజులకు కూడా ఇదే కోరిక ఉన్నట్లుంది, కాని ఎప్పుడూ కూడా ఇద్దరం బయటపడలేదు. సురేష్, పిల్లల బ్యాగులు కారులో పెట్టావా అని సుజాత గదిలోనుంచి అడిగింది. పెట్టేశాను, నువ్వే ఇంకా రెడీ కాలేదు అని నా భార్య సుజాతతో అన్నాను. అమ్మ, ఇంట్లో ఫంక్షన్ అంటున్నాక పనులు తక్కువ ఉంటాయా అంటూ నవ్వింది సుజాత. సుజాతకి సర్దడంలో కూడా మంజుల సహాయం చేస్తోంది. కారులో మంజుల సామాను పెట్టింది. సుజాత బయలుదేరే ముందు మంజులకి వంటగదికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పి నాకు కొన్ని జాగ్రత్తలు చెప్పి కారెక్కింది. గేటు దాటి వెళ్ళిపోయాక ఇంటి ముందు నిలబడి మంజుల, నేను కొద్దిసేపు చూసి ఇంట్లోకి తిరిగి వచ్చాం. 4 రోజులు ఈ ఇల్లంతా నాదే అని నాలో నేనే నవ్వుకున్నాను. బాస్గారు, రాత్రికి మీరు భోజనం చేయడానికి అన్ని సిద్ధం చేశాను, నేను వెళ్ళనా అని చెప్పింది. అలాగే మంజుల, రేపు కొంచెం ఉదయాన్నే రా, సుజాత లేదు కాబట్టి అని చెప్పాను. అలాగే బాస్గారు అని చెప్పి బయల్దేరింది. మరుసటి రోజు ఉదయం కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి చూడగానే మంజుల చిరునవ్వుతో కనిపించింది. నమస్తే బాస్గారు. రా మంజుల, లోపలికి రా. ఈరోజు ప్రశాంతంగా పడుకున్నట్లు ఉన్నారే? నేను చిన్న చిరునవ్వు నవ్వి, హా, అలానే అనుకో. ఈ 4 రోజులు ఎలాంటి వంటలు చేస్తావో? ఈ 4 రోజులు మీకు వంట చేయడం పెద్ద కష్టమే, అందుకే నువ్వు కాస్త జాలి చూపించాలి. జాలి చూపిస్తే జీతం పెంచేస్తారా అని వెంటనే నవ్వింది. అది మాత్రం చాలా ఖరీదైన డిమాండ్ అని ఇద్దరం నవ్వుకున్నాం. ఆ రోజు ఆమె పనిచేస్తుంటే నేను ల్యాప్టాప్తో హాల్లో కూర్చుని పనిచేస్తున్నాను. సోఫాలో కూర్చొని చూస్తే వంటగదిలో పనిచేస్తున్న మంజుల కనిపిస్తుంది. పనిచేస్తుంటే మంజుల మడతలు పడిన నడుముకి చెమట పట్టి ఉంది. మంజులను చూస్తుంటే అక్కడే ఆనందించాలనిపిస్తుంది. కొద్దిసేపటికి దాన్ని దగ్గర్నుండి చూద్దామని వంటగదికి వెళ్లాను. మంజుల, టీ తాగుతావా? ఈరోజు నేను చేస్తాను. అయ్యో, మీరు చేసిన టీ తాగితే రేపు మందులు కొనాల్సి వస్తుందేమో, మళ్ళీ మేడంగారు నన్ను తిడతారు అని నవ్వుతూ అంది. అంత దారుణంగా ఏమి చేయనులే, తెలియని రిస్క్ ఎందుకు అంటూ మళ్లీ నవ్వింది. ఆ నవ్వు చూసి నేను నవ్వేశాను. నీకేమైనా అయితే నేను ఉన్నా కదా మంజుల. అసలే కారు లేదు, మళ్ళీ ఆసుపత్రికి వెళ్లడం కూడా కష్టమైపోతుంది. మంజుల, నీకేమైనా అయితే నా చేతులమీద మోసుకుంటూ తీసుకెళ్తా అని నవ్వుతూ అన్నాను. అంత కష్టం మీకెందుకులేండి, మళ్ళీ మేడంగారికి తెలిస్తే ఆ 2 చేతులు కూడా ఉండవు అని గట్టిగా నవ్వింది. నేను టీ చేయడానికి గిన్నె, టీపొడి, చక్కెర, గరిటె తీసుకుంటున్న క్రమంలో పక్కనే ఉన్న మంజులకు కావాలని నా చెయ్యిని తగిలిస్తున్నాను. తగిలిన ప్రతిసారి మంజుల నా మొహం వైపు చూస్తోంది, కాని ఏమీ అనడం లేదు. అలా అని దూరం జరగడం లేదు. నేను ఏమీ తెలియనట్లు, నా చెయ్యి తనకు తగిలి తగలనట్లు టీ పెట్టే పని చేసుకుంటున్నాను. అలా సరదా ముచ్చట్లతో ఆ రోజు గడిచిపోయింది. కాని నేను అనుకున్న విషయం మాత్రం ముందడుగు పడలేదు. తరువాత రోజు మంజుల లేత నీలం రంగు చీర కట్టుకుని వచ్చింది. ఎలాగైనా ఈరోజు మంజులతో గడపాకే ఇంటికి పంపాలని మనసులో అనుకుంటూ ఉన్నాను. ఉదయాన్నే వచ్చి డోర్ బెల్ కొట్టింది మంజుల. మంజుల, ఈ చీరలో చాలా బాగున్నావ్. ఏంటి బాస్గారు, నేనీరోజు నచ్చానా? ఎందుకో ఈరోజు చాలా బాగున్నావ్. మేడంగారు లేనప్పుడే ఇలాంటి పొగడ్తలు గుర్తొస్తాయా? పొగడ్త కాదు, ఈ చీరలో బాగున్నావ్, మనసులో చీర లేకుంటే ఇంకా బాగుంటావు అనిపించింది. ఇది పండుగకు కొన్న చీర, చాలా రోజుల తరువాత కట్టుకున్నాను. మంచి ఎంపిక.
ఆమె నవ్వుతూ, ఇంకా ఏమైనా సలహాలిస్తారా? ఇస్తే తీసుకుంటాను. బాస్గారు చెప్పాక మేము పాటించక తప్పుతుందా? ఒకటి చెప్పనా? చెప్పండి. పారదర్శకంగా ఉండే డిజైన్ చీరలు, సినిమాల్లో కనిపించేలా కొంచెం స్టైలిష్ రంగులు కూడా నీకు బాగా సెట్ అవుతాయి. పారదర్శకంగా అంటే ఏంటి అని అర్థం కానట్లు మొహం పెట్టి నా వైపు చూసింది. కొన్ని చీరలు కట్టుకున్నా కూడా శరీరం కనిపిస్తుంది చూడు, అలాంటి చీరలు. ఆమె నవ్వి, అయ్యో, నేను సినిమా కథానాయికను కాదు బాస్గారు. నేను ఇంకా వంట చేయలేదు, మీ మాటల్లో పడి సమయం కూడా తెలియట్లేదు అని వంటగది వైపు వెళ్లడానికి ప్రయత్నించింది. మంజుల, ఈరోజు బయటనుంచి భోజనం తెప్పించుకుందాంలే. ఎందుకు, నేను వంట బాగా చేయట్లేదా? నీతో మాట్లాడుతుంటే చాలా బాగుంది మంజుల. తల కిందకు దించుకుని చిన్నగా నవ్వింది. మంజుల, కాళ్ళు నొక్కుతావా? హా, నొక్కుతాను బాస్, కాళ్ళు చాపి బల్లమీద పెట్టండి అంది. నేను సోఫాలో కూచొని కాళ్లని బల్లమీద పెట్టుకున్నాను. నేనొక చిన్న డ్రెస్ వేసుకొనున్నాను. మంజుల కింద కూర్చొని నా కాళ్లను నొక్కుతోంది. తన స్పర్శ తగలగానే నా మనసు ఎగిరిపడుతుంది. మంజుల, ఇంకా పైకి నొక్కు అంటూ తన చెయ్యి నా మోకాళ్ల మీదకు నొక్కుతోంది. హా, అక్కడే నొక్కు అంటూ మంజుల మొహాన్నే చూస్తున్నాను. తన కళ్ళు మొత్తం నావైపే చూస్తున్నాయి. మంజుల అని మెల్లగా పిలిచాను. నాతో పడకగదికి వస్తావా అని అడిగాను. తను సమాధానం ఇవ్వకుండా నా కళ్లలోకి చూస్తుంది. తన చెయ్యి పట్టుకుని పడకగదివైపు వెళ్లాము. మంచం మీద పడుకోబెట్టి నేను తన పక్కన పడుకున్నాను. తను, ఏంటి బాస్గారు, ఉదయాన్నే ఈ చీర బాగుంది అన్నారు, నచ్చలేదా తీసేస్తున్నారు అని చిన్నగా నవ్వింది. ఈ చీర లేకుంటే ఇంకా బాగుంటావని. ఏంటి బాస్గారు, ఈ జాకెట్ కూడా నచ్చలేదా? ఇంకా కొద్దిసేపైతే నా లంగా కూడా నచ్చదేమో అని చిరునవ్వు నవ్వుతోంది. నాకు లంగా కూడా నచ్చలేదు అన్నాను. తన నుండి వస్తున్న ఆ వేడి శ్వాస ఇంకా రెచ్చగొడుతోంది. మా మధ్య అన్ని మాటలు లేకుండానే జరిగిపోతున్నాయి. నిన్ను ఎన్ని రోజుల నుండి చూస్తున్నానో ఈరోజు దొరికావు బాస్గారు, కొంచెం సున్నితంగా అంది మంజుల. ఈ ఒక్కరోజు నాకు ఇష్టం వచ్చినట్లు నీతో గడుపుతాను అని అల్లుకుపోయాను. ఈరోజు నేను మీ సొంతమంది. అరగంట తర్వాత ఇద్దరం పూర్తిగా అలసిపోయాం. బాస్గారు, మీకు నా మీద ఇంత కసి ఉంది అని తెలిస్తే ఎప్పుడో మీతో గడిపేదాన్ని. నిజానికి నా మీద చాలానే ఆశ ఎక్కువగానే ఉంది అని స్నానాల గదికి వెళ్ళింది. ఈ 3 రోజులు ఆఫీసుకు కూడా వెళ్లకుండా మంజులతో గడపడం, బయటనుంచి ఆహారం తెప్పించుకోవడం, ఉదయం మంజుల రాగానే పడకగదిలోకి దూరి సాయంత్రం బయటకు రావడం, ఈ 3 రోజులు మంజులతో పూర్తిగా గడిపాను.